కేదార్ ఘాట్ లో స్నానానికి వెళ్తున్నాం అండి. ఇలా ఉంటది చూడండి. కేదార్నాథ్ ఘాట్ అంటే ఇలా ఉంటది, దయచేసి చూడండి. ఇప్పుడు మనం ఉంది ఇది కేదార్నాథ్ ఘాటు. మనం స్నానం చేయడానికి కేదార్నాథ్ ఘాట్ అండి. ఇదిగోండి ఇలా వెళ్తే అచ్చంద ఘాట్కి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా మిస్ అయితే ఇలా రావచ్చండి. కాస్తంత కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కష్టం అనుకోకుండా రిక్షా కానీ ఆటో కానీ పట్టుకుంటాండి. చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి కేదార్నాథ్ ఘాట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అచ్చంద్ర ఘాట్కి పోండి. మన జీవితంలో కష్ట సుఖాలు తెలిసేది అక్కడే. మనం ఎన్ని సంపాదించినా వదిలేసి వచ్చి ఇక్కడికే రావాలి కాబట్టి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన టెంపుల్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు కేదార్నాథ్ ఘాట్లోకి వెళ్తున్నాం కదా, ఇంటర్ అవుతున్నాం చూద్దామండి. మీకు అక్కడ చూపించాను కదా, జీవితం అంటే తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే ఎప్పుడైనా. ఎందుకంటే కేదార్నాథ్ ఘాట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మనం నిజం తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అచ్చంద్ర ఘాట్ ఉంటుంది. నిజ జీవితం అంటే మన జీవితంలో ఇదే. ఎందుకో తెలుసా, మనం బ్రతికినంత కాలం సంపాదన డబ్బు అన్ని సంపాదిస్తాం, కానీ అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ అచ్చంద్ర ఘాట్లో మన జీవితాన్ని ముగిస్తాం. శివయ్య మనకు తోడుగా ఉంటాడు. చివరికి మిగిలేదు మాత్రం ఇదే అండి. నేను చెప్తున్నాను, లాస్ట్లో ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా వచ్చేది ఇదే లైఫ్ లాంగ్. ఇప్పుడు కేదార్ ఘాట్కి వచ్చాం కదా, ఇక చూడండి ఇక్కడ అందరు స్నానాలు చేస్తారు, పుణ్య స్నానాలు చేస్తారు. కొంతమంది పిండ ప్రదక్షిణలు పెడతారు. అది పిండ ప్రదక్షిణ ఇదిగోదండి, చూసారు కదా. అచ్చంద్ర ఘాట్ కూడా పక్కకే ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాము, అన్ని చూపిస్తాను చూడండి. నేనైతే ఇవన్నీ చూపించాలని ఎంతో ఉల్లాసంగా నా ఊపిరి ఆ శివయ్య దగ్గర వదిలేసి వచ్చానేమో అనిపించేలా వచ్చాను నేను. కేదార్నాథ్ ఘాట్కి వచ్చాము, స్నానం చేద్దాము మంచిగా చక్కగా. అన్ని చూపిస్తా ఒక్కొక్కటి వీడియోలలో, ఎక్కడెక్కడ అన్నది అన్ని చూపిస్తాం మీకు. ప్రతి ఒక్కటి తప్పు పోకుండా చూపిస్తాను. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ దర్శనం చేసుకోండి. చూడండి ప్రతి ఒక్క ఘాటు, నేను అన్ని ఘాట్లకు వెళ్తాను చూడండి. చూసావా ఒక్క ఎంత సంతోషం అనిపిస్తుందంటే, చూసావా చూడండి. చూసినారా పడవలు ఇవన్నీ. ఇలా మన ఘాట్లలో వెళ్ళాలనుకుంటే అన్ని ఘాట్లు ఒకేసారి చూడాలనుకుంటే పడవ అందరూ మాట్లాడుకొని పడవ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అచ్చంద్ర ఘాటు కూడా తీసుకెళ్తాను. మీరు చూడండి ప్రతి ఒక్క ఘాటు పెడతాను చూడండి దయచేసి. కేదార్నాథ్ ఘాట్లో స్నానాలు చేస్తున్నారు చూసారా. మనం కూడా చేద్దామండి అందరం కలిసి. మీరు అందరు దర్శనం చేసుకోండి ఫస్ట్, చాలా మంచిగా జరుగుతుంది. రాకున్నా బాధపడొద్దు ఎవరు. కాశీ విశ్వనాథుడు ఏదో రోజు అందరిని పిలుస్తాడు, అందరినీ చల్లగా చూస్తాడు. ఇది చూసినా చాలు మీ జన్మ ధన్యమవుతుంది. వీళ్ళందరూ స్నానం చేస్తాను చూసారా, మనం కూడా స్నానం చేద్దాం పదండి. కేదార్నాథ్ ఘాట్కి వచ్చాము, స్నానం చేద్దాము మంచిగా చక్కగా. అన్ని చూపిస్తా ఒక్కొక్కటి వీడియోలలో, ఎక్కడెక్కడ అన్నది అన్ని చూపిస్తాం మీకు. ప్రతి ఒక్కటి తప్పు పోకుండా చూపిస్తాను. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ దర్శనం చేసుకోండి. చూడండి ప్రతి ఒక్క ఘాటు, నేను అన్ని ఘాట్లకు వెళ్తాను చూడండి. చూసావా ఒక్క ఎంత సంతోషం అనిపిస్తుందంటే, చూసావా చూడండి. చూసినారా పడవలు ఇవన్నీ. ఇలా మన ఘాట్లలో వెళ్ళాలనుకుంటే అన్ని ఘాట్లు ఒకేసారి చూడాలనుకుంటే పడవ అందరూ మాట్లాడుకొని పడవ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అచ్చంద్ర ఘాటు కూడా తీసుకెళ్తాను. మీరు చూడండి ప్రతి ఒక్క ఘాటు పెడతాను చూడండి దయచేసి. చూడండి ఇప్పుడు ఈ ఘాట్లో స్నానం చేస్తున్నారు చూసారా. మనము ఎంతో పుణ్యం చేస్తేనే కాశీకి వస్తాం. ఇంకోటి ఏంటంటే కాశీకి రావాలని ఉంటే ఆ శివయ్య పిలుపు ఉండాలి. ఈ గంగలో స్నానం చేయాలంటే ఆ తల్లి అనుమతి ఉండాలి. ఇది ఉన్న వారికి ఖచ్చితంగా అమ్మ తండ్రి తోడుగా ఉంటాడు. కాకపోతే రాని వాళ్ళు ఎప్పుడు బాధపడద్దు. శివయ్య ఎక్కడున్నా మనకు దీవెనలు ఇస్తాడు, ఖచ్చితంగా వాళ్ళని కాపాడతాడు. శివయ్య ఎవరిని వదిలిపెట్టాడు, ఏ పిల్లల్ని వదిలిపెట్టాడు. పేద గొప్ప లేనిది ఆ తండ్రి దగ్గర. మన చివరికి వచ్చేది ఇక్కడే. కోట్లు సంపాదించినా కోరించబోయేది ఏమీ లేదు. తండ్రి శివయ్య తోడుగా ఉంటాడు, మన తండ్రి మనతోనే ఉంటాడు. ఇదే గొప్పతనం.